అక్కడ ఉన్నవారంతా కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు కలిసి పోరాడారు. ఇల్లు నిర్మాణం పూర్తయ్యేసరికి ఎవరెవరో ఇళ్లలోకి వచ్చారు. అక్కడే పుట్టి అక్కడే పెరిగిన యువకులు మార్పు కొరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 9 సంవత్సరాలుగా కొనసాగుతున్న కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. బస్తీవాసులు సైతం పూర్తి సహాయ సహకారాలు అందించి కమిటీ ఎలా ఉండాలో తేల్చి చెప్పారు. కంటోన్మెంట్ 3వ వార్డ్ మడ్ఫోర్డ్ గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్స్ వాసులతో కమిటీ సభ్యుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, అభివృద్ది కొరకు ఏమి చేయబోతున్నారు? ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. వాళ్ళతో కొట్లాడి మేము కొట్లాడి ఇదంతా కాదు, స్మూత్ గా అందరు కలిసి కట్టిగా వెళ్ళిపోతాం అంతే. వాళ్ళు ఇప్పటివరకు ఏం చేసిరు మాకు చేసిరు అందరికి చేసిరు, ప్రాబ్లం లేదు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి చెప్పుకున్నాం. మనం నెక్స్ట్ క్లియర్ చేసుకుందాం. 3వ వార్డ్ గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద కులమతాలకు అతీతంగా ప్రజలు కలిసిమెలిసి ఉంటారు. అక్కడ కమిటీ సభ్యుల ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. గాంధీనగర్ అభివృద్ది కొరకు కమిటీ సభ్యులు ఎంతగానో కృషి చేస్తూ వచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల కొరకు కలిసికట్టుగా ముందుకు సాగారు. 9 సంవత్సరాలుగా ఒకే కమిటీ కొనసాగడంతో మార్పు కొరకు నేటి తరం యువత తహతలాడుతుంది. పాత కమిటీతో పాటు గాంధీనగర్ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేయించి వారి అభిప్రాయాలను స్వీకరించారు. अपने लोग लड़े, बाहर वाले लड़े, अपनों को पीछे डाले, सामने को पीछे डाले, ये बस्ती में बार बार पुलिस वाले आ रहे, ये चारों तरफ का ध्यान देना, कुछ नहीं कमेटी भी संभालना, ये अच्छे बुरे को पूरी कमेटी देखना, किसके घर में क्या हो रहा नहीं हो रहा, किसको क्या तकलीफ है, ये पूरी कमेटी देखना ही देखना. तो కంటోన్మెంట్ 3వ వార్డులోని గాంధీనగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి లబ్దిదారులకు అప్పగించారు. ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్ముకోవడంతో పాటు అదనంగా ఉన్న ఇళ్లను ఇతరులకు కేటాయించడంతో స్థానికులు నిరాశతో ఉన్నారు. స్థానికంగా ఉన్న యువత సైతం మార్పును కోరుకుంటూ వస్తుంది. దీంతో గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్స్ యువత ప్రత్యేక చొరవ తీసుకుని గాంధీనగర్ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేయించి నూతన కమిటీ ఎంపికపై అభిప్రాయాలను తీసుకున్నారు. నూతన కమిటీ ఎలా ఉండాలి, ఏ అంశాలపై పనిచేయాలి అనే దానిపై సమావేశంలో చర్చించారు. పాతలు జరిగే చూడండి, ఒకసారి చాలకి నేను మనం చేసాం కానీ పాలకి చేయండి. వాళ్ళు ఏరిదాకా వేస్తారో చూద్దాము, మన చేతిలో ఉంది వాళ్ళది. పాత కమిటీతో పాటు కాలనీ వాసుల అభిప్రాయాలను సేకరించిన గాంధీనగర్ యువత వచ్చే వారంలో నూతన కమిటీ ఏర్పాటు కొరకు కసరత్తును ప్రారంభించింది. నూతన కమిటీ బాధ్యతలను సైతం పాత కమిటీ సభ్యులకి అప్పగించి వారి ద్వారా నూతన కమిటీని ఎంపిక చేసేందుకు సిద్దమయ్యారు. ఏ కమిటీ ఉన్నా గాంధీనగర్ అభివృద్ది కొరకు పనిచేసేలా ఉండాలనే ఉద్దేశంతో నూతన కమిటీలో ఉత్సాహవంతులైన వారిని ఎంపిక చేసేందుకు సిద్దమయ్యారు.